ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాబోయే 10 రోజులు కీలకం. పీఎం మోదీ. మేడారం భక్తులకు ప్రత్యేక రైళ్లు. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్కు 30 రైళ్ల ఏర్పాటు. సింహాద్రి అప్పన్న సేవలో నారా లోకేష్. రాప్తాడ్లో సిద్ధం సభ. పాఠశాల బస్సుల్లో జనం తరలింపు. వైసీపీ ఎన్నికల సభకు రాప్తాడు సిద్ధం. సీఎం జగన్ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు. ప్రయాణికులకు తప్పని తిప్పలు. పార్టీకి రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ సర్కార్కు 400 సీట్లు ఖాయమని విపక్షాలు కూడా నినదిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని ఆదివారం నాడు మాట్లాడుతూ రాబోయే 100 రోజులు పార్టీ కార్యకర్తలు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. श्रद्धापूर्वक आदरपूर्वक नमन करते हुए श्रद्धांजलि देता हूं। उनके संलेखन समाधिस्थ होने की सूचना मिलने के बाद उनके अनुयायी शोक में हैं, हम सभी शोक में हैं। और मेरे लिए तो यह एक व्यक्तिगत क्षति जैसा है। वर्षों तक मुझे व्यक्तिगत रूप से अनेक बार उनसे मिलने का, उनके दर्शन करने का, उनके मार्गदर्शन प्राप्त करने का अवसर मिला है। कुछ ही महीने पहले ऐसा ही मन कर गया था, मेरे प्रवास कार्यक्रम को बदल करके बहुत सुबह सुबह मैं उनके पास पहुंच गया था। तब पता नहीं था कि मैं दोबारा उनके दर्शन नहीं कर पाऊंगा। ये मेरा सौभाग्य रहा है कि पिछले 50 से भी ज्यादा वर्षों से मुझे देश के गणमान्य आध्यात्मिक मूर्तियों के निकट रहने का, उनके आशीर्वाद पाने का अवसर रहा है। और इसलिए मैं उस आध्यात्मिक जगत की उस शक्ति को भलीभांति जानता हूं, समझता हूं, अनुभव करता हूं। ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. జన్ సాధారణ పేరుతో 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. పూర్తిగా అన్రిజర్వ్డ్ కోచ్లతో ఈ రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. గతంలో 2 ప్రాంతాల నుంచి మాత్రమే ప్రత్యేక రైళ్లు నడిచేవి. ఈసారి సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. అన్ని ప్రధాన స్టేషన్లో రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాప్తాడ్లో నేడు ఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహ 3వ సభ సిద్ధం నిర్వహిస్తున్నారు. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాటు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నాయి. దాదాపు 10 లక్షల మంది వస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను.
అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం, ప్రతి అవ్వాతాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం, చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. సింహాద్రి అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయం వెలుపల పరువుల భక్తులతో లోకేష్ కరజాలం చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడ్లో జరిగే సీఎం జగన్ సిద్ధం సభకు వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు నుంచి పాఠశాల బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. వైకాపా జెండాలు కట్టి తీసుకెళ్లారు. బస్సులు పంపాలని స్థానిక ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. పంపకపోతే ఆ తర్వాత చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. దీంతో సుమారు 100 బస్సులను అధికారులు ఆయా యాజమాన్యాలు అప్పగించారు. వాటిని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సిద్ధం పేరిట సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కదిరి, ఉరవకొండ, మడకసిర, ఆదోని తదితర ప్రాంతాల డిపోల నుంచి ఎక్కువ బస్సులను సభకు కేటాయించారు. బస్సులను సభకు కేటాయించి తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసుకున్నాను, ఒక్క బస్సు కూడా లేదు. ఈరోజు రాప్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఇక్కడ నుంచి మొత్తం బస్సులు, స్కూల్ బస్సులు కావచ్చు, ప్రయాణికులు ప్రయాణించే బస్సులు కావచ్చు, వేరే వెహికల్స్ కావచ్చు, మొత్తం బస్సులన్నీ సిద్ధం సభకు తరలించడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మన పడకసే నుండి బెంగళూరుకి వలసపోయిన కూలీలు చాలా మంది ఈరోజు ఆదివారం కావడంతో వాళ్ళ స్వస్థలాలకి రావాల్సి ఉండగా మడసలో దిగితే బస్సులు లేక స్వస్థలాలకు చేరుకోలేక బస్టాండ్లో 6 గంటల నుంచి వేచి ఉన్నారు. అలాగే హిందూపురం పోయి చాలా మంది పేషెంట్లు అనారోగ్యంతో బాధపడుతూ హిందూపురం పోవాలంటే బస్సులు కానీ వేరే వెహికల్స్లు కానీ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, హాస్టల్లో ఉండే పిల్లలు కానీ వాళ్ళ స్వస్థలాలకు పోవాలంటే బస్సు లేక వాళ్ళు స్వస్థలానికి పోకుండా బస్టాండ్లో పడిగాపులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు సభ చేసుకోండి, కాకపోతే ప్రయాణికులు ప్రయాణించే బస్సులు కానీ వేరే వెహికల్స్ కానీ ఈ సమావేశానికి రప్పించే మంచి పద్ధతి కాదని కోరుకుంటున్నారు. రాబోయే 10 రోజులు కీలకం. పీఎం మోదీ మేడారం భక్తులకు ప్రత్యేక రైళ్లు. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్కు 30 రైళ్ల ఏర్పాటు. సింహాద్రి అప్పన్న సేవలో నారా లోకేష్. రాప్తాడ్లో సిద్ధం సభ. పాఠశాల బస్సుల్లో జనం తరలింపు. వైసీపీ ఎన్నికల సభకు రాప్తాడు సిద్ధం. సీఎం జగన్ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులకు తప్పని తిప్పలు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.